కాళేశ్వరం అంటే పెద్ద ప్రాజెక్ట్‌కి అది నార్మల్‌గా పూజ చేసి వాటర్‌ని పంపించడం మనం చూసాం కేసీఆర్ గారు. నేను చూడంగానే హంద్రినీవా ద్వారా కుప్పంలో ప్రజలకి నీళ్ళు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనంగానే నేను చాలా ఆశగా చూశాను. కట్ చేస్తే మన ఊర్లో ఏదో పిల్ల కాలువ నుంచి వాటర్ వస్తున్నట్టు ఏదో చిన్న కాలువ నుంచి వాటర్ పంపించి దాంట్లో పూలేసి ఏదో ఒకటి చేశారు. అక్కడ దాకా ఏదో వాటర్ ఇచ్చాడులే అనుకున్న పరిస్థితి. కట్ చేస్తే నెక్స్ట్ రోజుకి గేట్లు పీకేశారు, వాటర్ లేవు. అంటే అక్కడ రైతులు ఎవరైతే కుప్పం ప్రజలు ఎవరైతే ఉన్నారో లోపల కూర్చొని ఏమండి ఇదేనండి హంద్రినీవా ఇక్కడ నీళ్ళు లేవనుకుంటున్నారా అయిపోయింది. అంటే ఇంత అవసరం ఎలక్షన్స్‌కి ఇంత అవసరం అంటారా? ఇంత పబ్లిసిటీ స్టంట్ అవ్వచ్చు, ప్రజలను మోసం చేయటం అనేది అవసరం అంటారా? గురువుని చూసి శిష్యుడు నేర్చుకున్నాడు అనుకోవాలి. ఏంటి ఇక్కడ కేసీఆర్ గారు కాళేశ్వరం ఎంత పిచ్చి ప్రాజెక్ట్ కట్టి ఆయన ఆర్భాటం అది ఓపెనింగ్ కి ప్రపంచంలో అసలు అందరినీ పిలిచాడు, ఆర్భాటం చేశాడు. ఈ రోజు మేడిగడ్డ చూస్తే అంతా కుంగిపోయినాయి, ఆ పిల్లర్లన్నీ క్రాక్స్ వచ్చేసి అన్ని దీనావస్థకు చేరుకుంది. అది ఇంకా స్టిల్ కంటిన్యూ చేసే ఇది కూడా బడ్జెట్ కూడా తెలంగాణ గవర్నమెంట్ కూడా ఉండదు, దాన్ని ఇంకా కంటిన్యూ కూడా చేయలేరు. అలాంటి ఇది ఆయన ఇన్స్పిరేషన్, అది లక్షల కోట్లలో ఆయన ఖర్చు పెట్టాడు. సరే ఈయన అది కూడా ఖర్చు పెట్టడం ఎందుకు, సినిమా సెట్టింగ్ వేద్దాం అనుకున్నాడు. అంటే సినిమా సెట్టింగ్లు పాటలకు వేస్తారు కానీ ఇక్కడ డైరెక్ట్ గా బ్రిడ్జ్ కేసాడు. నార్మల్ గా మనం ఒక ప్రాజెక్ట్ వాటర్ ప్రజలకి మనం దానికి సంబంధించి రెండు నెలలుగా మిగతా రైతులకు ఇచ్చే వాటర్ కూడా ఆపేశారంట. 2 నెలలుగా అది ఆపి అది స్టోరేజ్ చేసి పెట్టి ఆ వాటర్ ని నేను కుప్పంకి తీసుకొచ్చానని చెప్పి ఒక కాలువ తీసి దానికి ఒక 2 గేట్లు సెట్ చేసి ఓపెన్ చేసి ఆయన ఏదో గొప్పగా ఉపన్యాసం ఇస్తూ నేను కుప్పంలో వ్యక్తిని గెలిపించారంటే మీకు మినిస్ట్రీ ఇస్తాను, మీ నియోజకవర్గానికి భరత్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే మీకు మినిస్ట్రీ ఇస్తానంటే పిచ్చ జనాలు అక్కడ జనాలు ఎట్లా అనుకున్నారు, నవ్వుకున్నారు. ఏంటి సీఎం కి మతుండి మాట్లాడుతున్నాడు లేదా, నువ్వు ఇచ్చే మినిస్ట్రీ ఎందుకు, మా వ్యక్తి సీఎం గా ఉన్నప్పుడు నువ్వు మాకు మినిస్ట్రీ ఇచ్చేదేంటి అని నవ్వుకున్నారు. అంటే ఆ మాత్రం కూడా జ్ఞానం లేకుండా పోయింది. నువ్వు అదే అక్కడ వచ్చి నేను ఇంకా మంచి సీఎంని ఇస్తానని అని ఉంటే ఏదైనా ప్రజల్లో ఏదో ఆలోచిస్తున్నాడు అనుకోవటానికి, నువ్వు మినిస్ట్రీ ఇస్తానంటున్నావు. సో అక్కడే నీ తెలివేంటి, నీ బుర్ర ఏంటి, ఎంతవరకు ఆలోచిస్తున్నావు అని తెలుస్తుంది. సో అక్కడ సెట్ వేసావు, నువ్వు ఓపెన్ చేసావు, అది హెలికాప్టర్ నుంచి తీయటం షార్ట్స్, అక్కడ నుంచి డ్రోన్ కెమెరాలు పెట్టి షార్ట్స్, పెద్ద నదిలా పెద్ద పెద్ద కాలువలు తీసానన్న సెట్టింగ్స్ అన్ని వేసి దాని తర్వాత ఆ 2 గేట్లు కూడా, ఎందుకంటే రోడ్లు లోడుకుపోయే వాళ్ళు గేట్లు ఎత్తుపోకుండా ఉంటారండి, రోడ్లే లోడేస్తారు. అది ఇనుము అమ్ముకోవటం కోసం ఆ గేట్లు కూడా ఎత్తుకెళ్ళిపోయి అది దానికి కూడా కక్కుర్తి పడ్డాడు అనమాట వైసీపీ నాయకులు. ఆ గేట్లు కూడా ఎత్తుకెళ్ళిపోయి ఇంకా ప్రజలు ఏముంది రోజు మనకు చూస్తూనే ఉన్నాం ఛానల్స్ అన్ని చోట్ల కూడా ఆ గుంటలో దిగి ఇదేనండి మాకు నిన్న సీఎం గారు పెట్టిన నది, ఇదే మాకు అద్రి నీళ్లు తీసుకొచ్చిన నది, నీళ్లు లేవు. భలే ఉంది ఆ వీడియో, నేను చూస్తే కానీ నవ్వాలా బాధపడాలా తెలియట్లేదండి. ఇది పిచ్చి, ఇంత పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిందా? ఒక గవర్నమెంట్ వ్యవస్థ ఇలాంటి పనులు చేస్తుందా? ఇలాంటి ఎవరి కళ్ళు కప్పటానికి అంటే ఇప్పుడు పబ్లిక్ గా అక్కడ జనాలు చూసారు, కానీ నువ్వు వెళ్ళావు ఒక సీఎం గా వెళ్ళావు అనే దానికోసం నీ ఆర్భాటం నువ్వు టీవీలో ఇవ్వటమే కానివ్వండి, న్యూస్ పేపర్లో ఇచ్చే పబ్లిసిటీ కానివ్వండి, నీకు ఒక నది, నువ్వు ఒక హంద్రీ నది నువ్వు నా కుప్పాన్ని తీసుకొచ్చావన్నంత గ్రేట్నెస్ చూపెట్టుకోవాలనుకొని చేస్తే ఈవేళ రేపు సోషల్ మీడియా యాక్టివ్ గా ఉంది, నువ్వు ఎక్కడ ఏం పని చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు, నువ్వు ప్రజలకు ఎంతవరకు సర్వీస్ చేయగలిగావు, ఎవరికి పనికొచ్చే ప్రాజెక్ట్ ఏం చేసావు, ఏం చేయలేదనేది ప్రతి వాళ్ళకి ఓపెన్ సీక్రెట్ అండి. ఇదేమి నువ్వు దాచిపెట్టాలంటే నువ్వు దాగదు. నువ్వు కొంతమంది జర్నలిస్టులని నువ్వు కొట్టినో తిట్టో ఒక రోజో 2 రోజులో ఇబ్బంది పెట్టగలుగుతావు, కానీ మిగతా జర్నలిస్ట్ వాళ్ళకి ఒక యూనియన్ ఉంటది, వాళ్ళకి ఒక కొంతమందికైనా సరే కొందరికైనా, అందరూ చెడ్డాలని చెప్పను, ఉన్న వాళ్ళైనా నిజాయితీ పరులు ఉన్నప్పుడు వాళ్ళు నీ చేసిన అరాచకాలని బయట తీసుకొస్తారు కదా. ఏ రోజో ఒక రోజు నువ్వు చేసిన తప్పులన్నీ బయట వస్తాయి కదా. నువ్వు ఎందుకు అంత పిచ్చితనంగా ఆలోచించి ప్రజల్ని పిచ్చాలని చేద్దాం అనుకుంటున్నావా? ఎవరు అమాయకులు అనుకుంటున్నావు? ఎవరు ఇక్కడ అమాయకులు లేరండి. నువ్వు సెట్టింగ్లు వేసినా ఏం చేసినా కూడా అన్ని ప్రజలు తెలుస్తుంది. ఇంకోటి మనం మొన్న వైజాగ్ లో చూసాం, ఫ్లోటింగ్ బ్రిడ్జి అది తేలుకుంటూ 100 మీటర్లు దాటి వెళ్ళిపోయింది. ఆ స్టేజ్ లాంటిది అది 100 మీటర్లు కొట్టుకుపోయింది. ముందు రోజు ఓపెన్ చేశారు సజ్జల గారే, నెక్స్ట్ డే కి అది ఫ్లోటింగ్ అని చెప్పి సముద్రంలోకి వెళ్ళిపోయింది ఏకంగా.
అంటే అంతకుముందు కూడా బస్ స్టాండ్ రేకులు లెగిసిపోయి వెళ్ళిపోయింది. ఇంకా ఆ. బస్ స్టాండ్ అక్కడ ఉంది అనేది కూడా చెప్పుకోలేని పరిస్థితికి వచ్చింది. నువ్వు చేసిన ప్రాజెక్టులు ఏంటి, నువ్వు తెచ్చిన కట్టినాటివి ఏంటి, నువ్వు కట్టింది ఏమైనా ఉంది అని అంటే ఋషికొండలో నీ ఇల్లు కట్టుకోవటమా? అంతే కదా. ఈ 5 ఏళ్లలో ఆయన సాధించింది ఏంటి? ఏం కట్టాడు? లేదంటే పులివెందులు కడపలో నేను చేపలు తీసుకొచ్చాను, ఏ రోజు కూడా అక్కడ రొయ్యలు అమ్ముతారు, చేపలు వస్తాయి అని నేను కల్లో కూడా అనుకోలేదు, అలాంటిది నేను తీసుకొచ్చాను అని చెప్పారనంటే ఇంకా అట్లాంటివా అవ్వా యువతకిచ్చే భరోసా? కానీ మనం బిజినెస్ గురించి ఆలోచించేది చేపలు రొయ్యల గురించా? కడపకు తీసుకొస్తే ప్రపంచంలో దొరకని ఐటెం తీసుకొచ్చాడు అమ్ముతున్నానని చెప్పటమా? పక్క జిల్లాల నుంచి తీసుకొచ్చి అది అమ్మటానికి కూడా నువ్వు ఇది ఒక పెద్ద నేను అచీవ్ చేశానని చెప్పుకోవటం చాలా సిల్లీగా ఉన్నాయండి. రేపు పొద్దున మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ 5 ఏళ్లలో ఏం అభివృద్ధి చెందింది అని అంటే ఈ గడిచిన 5 ఏళ్లలో ఏం చెప్పుకోగలుగుతామండి? చేపలు వచ్చాయని చెప్తారా? అదేనండి, చేపలు వచ్చింది, ఫ్లోటింగ్ బ్రిడ్జ్ వస్తే కొట్టుకుపోయింది, సెట్లు వేసాము, ఈ బ్రిడ్జిలు కట్టాము, మేము హంద్రీని కుప్పంకి నీళ్లు తీసుకొచ్చాను, ఇలాంటివా చెప్పుకోవటానికి ఉన్నాయా మనకు? వాళ్ళు చెప్పింది కూడా తెలుగుదేశం చెప్పింది 87% తెలుగుదేశం పార్టీ కంప్లీట్ చేస్తే 17% కంప్లీట్ చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. అది కూడా సెట్టింగే. అది కూడా సెట్టింగ్ కదండి. అది కంప్లీట్ చేసినట్లు ఎట్లా అవుతుంది? అది సెట్టింగ్ కదా. అది కూడా ఏం కంప్లీట్ చేయలేదు. అది సెట్టేసి చూపెట్టారు. నెక్స్ట్ డేకి అది కూడా ఫాల్స్ అనేది ప్రజలు కూడా నిర్ధారించేశారు. ఇంకా నువ్వు ఏ రకంగా అదే అంటున్నారు కదా, నువ్వు ట్రీట్మెంట్ తీసుకుంటావు, అదే నువ్వు ఎక్స్పోజ్ చేస్తున్నావు, నువ్వు చెప్తున్నావు, చూపెడుతున్నావు, అదే చేస్తున్నావు. సో అనటంలో తప్పెక్కడ ఉందో చెప్పండి. అదేమంటే అంటారు గుడ్డు మినిస్టరు, నువ్వు ఫుడ్లో నీకు ఇంట్లో కూర్చొని వండుకునే పనేగా, అది వంట చేసేవాడి ఇంట్లో కూర్చొని వండుకుంటున్నాడు, గుడ్డు పగలగొట్టారు కాదు. ఏంటండి నువ్వు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక జబారీ అతను అమర్నాథ్ గారు యొక్క ఏమి మెసేజ్ ఇద్దాం అనుకున్నాడు? ఏంటి గుడివాడ అమర్నాథ్ గారు ఒక ఐటీ మినిస్టర్ గా ఉండి నువ్వు ఏ కంపెనీలు తెచ్చావు, ఏం చేసావు అనేది సమాధానం లేదు. కానీ కోడిగుడ్డు పొదుగుతుందన్నాడు, కోడిగుడ్డు పగిలిపోయింది. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడో తెలియదండి, ఏం చేస్తున్నాడో తెలియట్లేదండి. వాళ్ళకే అర్థం కావట్లేదు ఏంటంటే నెక్స్ట్ మన ఫ్యూచర్ ఏంటి అనేది తెలియకుండా. టికెట్ కూడా లేదు కదండి, టికెట్ కూడా లేదు. అదేనండి, ఆ దాంతోనే వాళ్ళకి ఏం చేస్తున్నాం వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. అర్థం కాక పిచ్చి పిచ్చిగా ఇప్పుడు మన సీఎంఏ అలా ఉన్నప్పుడు మనం కూడా ఇలాగే ఉందాం అనుకుంటున్నారండి ఉన్న మినిస్టర్లు కూడా. సో వాళ్ళలో చేంజ్ రాదు. సో ప్రజలకు కూడా ఇంకా ఉన్నాళ్ళు ఎలాగో పోతున్నారు కదండి. సీఎం గారికి కూడా ఇంకో 2 నెలల్లో అర్థం అవుతుంది ప్రజెంట్ సీఎం కి. అంతే, ఫ్యూచర్ లో రాజకీయాల్లో ఉండగలుగుతారా లేదా అనేది. ఎందుకంటే వెనకాల చెల్లి తరుముకొస్తుంది. తగిన ఆయన చేసేటివన్నీ ఇప్పటికి చాలా నేను అనుకుంటున్నాను ఒక 10-20% బయట వచ్చి ఉంటాయి. ఇంకా చాలా వస్తాయి, చాలా బయట వస్తాయి. సో అవన్నీ బయట వచ్చిన రోజున రాజకీయ భవిష్యత్తు ఉంటుందో ఉండదో అనేది కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి.